వివాదాస్పద సినిమాల నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల రాజకీయ నేపథ్యంలో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్లు జనవరి 11 తేదీ వరకు నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. వ్యూహం సినిమాలు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీలను దెబ్బకొట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు లోకేష్ తదితరుల్ని కించపరిచే కల్పిత సన్నివేశాలతో అభూత కల్పనల రూపొందించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే సినిమా నిర్మాణం చేశారని ఆరోపించారు. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేని వ్యక్తిగత విమర్శలతో అత్యున్నత హోదాలో పనిచేసిన వారిని కించపరిచేలా రౌడీలు, దారుణ మారణకాండకు ప్రేరేపించిన వారిని హీరోలుగా చిత్రీకరిస్తూ తీసిన సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వటం అక్రమం. నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ జారీ చేశారని కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ లబ్ధి పొందడంతో పాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో ఈ సినిమా తీశారని, సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్లను నిలిపివేయండి అంటూ నారా లోకేష్ తరపున తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నూరేపల్లి నంద ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపిస్తూ ఏపీ సీఎం జగన్కు రాజకీయ లబ్ధి చేకూర్చడంతో పాటు ప్రతిపక్షాలను కించపరిచే విధంగా కల్పిత కథనాలతో అభ్యంతరకర సన్నివేశాలతో సినిమాను తీశారని అన్నారు. ఈ సినిమాకు వైసీపీ నేతలే నిధులు సమకూర్చారని ఆరోపించగా నిర్మాత తరపున వైసీపీ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తండ్రికి పరువు నష్టం జరిగిందని పిటిషన్ వేసే అధికారం కుమారుడికి, పార్టీకి లేదని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11 తేదీ వరకు వ్యూహం సినిమా విడుదల చేయకుండా స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం మూవీకి అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జనవరి 11 వరకు స్టే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒకవైపు టీడీపీ అధినేత నారా లోకేష్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారా లోకేష్ తరపున ఉన్నం మురళీధర్ అయితే పూర్తిగా వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. సినిమా కనుక రిలీజ్ అయితే రెండు రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు నెలకొల్తాయి. అదేవిధంగా వైసీపీ పార్టీకి దీంట్లో పూర్తిగా అనుకూలంగా ఉండే కొన్ని అంశాలను చిత్రీకరించారు కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మెజార్టీ ప్రభావం పడే అవకాశం ఉన్నది కాబట్టి సినిమాను నిలిపివేయాలని ఈ మధ్య కాలంలో అయితే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందుకు వెళ్ళి అక్కడ పోస్టర్లు తగలబెట్టి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో చూస్తే కనుక ఏదైతే హైకోర్టులో కూడా టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నూరేపల్లి నంద అయితే ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 11 వరకు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంటే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా పైన రకరకాల అభ్యంతరాలు అయితే వెలువడుతున్నాయి. మరి జనవరి 11 తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటే రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ నూరేపల్లి నంద ధర్మాసనం స్టే ఇచ్చారు. అటువైపు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు రెండు పార్టీల మధ్య అయితే అసలు ఈ సినిమా మొదటి నుంచి కూడా ఈ సినిమా పైన రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఒకవైపు రామ్ గోపాల్ వర్మను వ్యతిరేకిస్తూ కొంతమంది జనసేన, టీడీపీ నాయకులు పోస్టర్లు తగలబెట్టడం కానీ, ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ చేయడం కానీ చేస్తున్నా ఆయన మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా మీడియా ముఖంగా అయితే వచ్చి వివరణ ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది. మరి జనవరి 11 తర్వాత ఎలా ఉండబోతాయి పరిణామాలు, ఏపీ ఎన్నికల్లో ఈ వ్యూహం సినిమా ఎలాంటి పరిణామాలు చూపిస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.